26 లైవ్స్ పోయినాయి అంటే ఇంకా ఆ కంట్రీతో అసలు మాట్లాడడమే ఇంకా మ్యాచ్ ఆడారంటే అసలు హార్దిక్ పాండ్యా ఎవరినైతే పాకిస్తాన్ ప్లేయర్ని చాలా హైప్ చేశారో వాడిని సెకండ్ బాల్లో అవుట్ చేసేసారు. విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ ఆ లెగసీ వేరు. ఆ లెగసీని ఎవరు మ్యాచ్ చేయలేరు అసలు ఎప్పటికీ. పాకిస్తాన్ నుంచి వచ్చి చాలా బాంబ్ బ్లాస్ట్ చేశారు చాలా ప్లేసెస్ కాడ అండ్ చాలా క్రిటిసైజ్ కూడా చేశారు మన కంట్రీని. అయినా కానీ మ్యాచ్ కండక్ట్ చేశారంటే కొంచెం లైక్ అనిపించింది అనవసరంగా మ్యాచ్ క్రియేట్ చేశారని. బట్ గేమ్ పరంగా అయితే పర్లే. గేమ్లో కూడా ఇంకా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ మనకి ఎందుకు, గేమ్ పరంగా అయితే పర్లే. అమాయకులు చెప్పారు వాళ్ళు. అదే అవును. తర్వాత చాలా మనం ప్రతి భారతీయుడు ఉడికిపోయారు అప్పుడు చెప్పాలంటే. అవును. బట్ ఇప్పుడు వద్దు అనుకున్న మ్యాచ్ని పెట్టారు. దాని గురించి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి గేమ్ పరంగా కాకుండా? నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు నచ్చలేదు టు బి ఆనెస్ట్. 26 మెంబర్స్ లైఫ్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఓకే ఇట్స్ 26 లైఫ్స్ అంటే జోక్ కాదు యాక్చువల్లీ. గేమ్ చాలామంది హేట్ ఇచ్చారు సోషల్ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్ చాలా హేట్ ఇచ్చారు దాని రిలేటెడ్. అసలు మ్యాచ్ ఎందుకు పెట్టారు మీరు? బట్ ఓకే ఇంకా అయిపోయింది, మనం ఏం చేయలేం కదా. లైక్ ఓకే మ్యాచ్ అయిన తర్వాత కూడా అసలు ఇండియన్ ప్లేయర్స్ ఎవరు పాకిస్తాన్ ప్లేయర్స్కి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు అసలు. అవును అది నిజమే, చూసా లైవ్లో చూసా. అంటే కంప్లీట్లీ ఇగ్నోర్ చేసేసారు పాకిస్తాన్ ప్లేయర్స్. లైక్ 26 లైవ్స్ పోయినాయి అంటే ఇంకా ఆ కంట్రీతో అసలు మాట్లాడడమే ఇంకా మ్యాచ్ ఆడారంటే అసలు అదొక పెద్ద లైక్ నెగిటివ్ పాయింట్ మనకైతే. బయట చాలా మంది అనేది ఏంటంటే మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వడం అంటే దూరం పెడుతున్నప్పుడు అసలు మ్యాచ్ ఎందుకు పెట్టారు పాకిస్తాన్తో అనేదే పాయింట్. అదే లైక్ ఇప్పుడు బీసీసీఐ అని అడిగిన బీసీసీఐ అని చాలా మంది క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు కూడా. మీరు పాకిస్తాన్ ఇండియా 26 మెంబర్స్ లైవ్స్ పోయాక కూడా మీరు మ్యాచ్ ఎట్లా కండక్ట్ చేయడం? బీసీసీఐ నుంచి ఏం అఫీషియల్ రెస్పాన్స్ లేదు. మన సోషల్ మీడియా పర్సనల్ రెస్పాన్స్ ఏదైతే అసలు మ్యాచ్ ఎందుకు బెటర్, బీసీసీఐకి అయితే ఫుల్ హేట్ వస్తుంది దాని రిలేటెడ్ మాత్రం. అండ్ నా పర్సనల్ ఒపీనియన్ కూడా మ్యాచ్ ఎందుకు పెట్టారని, నాకు కూడా నచ్చలే మ్యాచ్ టు బి ఆనెస్ట్. మళ్ళీ ఇదంతా కోపం నిన్న ఇండియన్ ప్లేయర్స్ పాకిస్తాన్ బౌలర్స్ మీద తీర్చుకున్నారంటారా? ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా చాలా సెక్సీ వికెట్ తీసాడుగా, మిడిల్ స్టంప్ లేపేశాడు. అండ్ ఈవెన్ హార్దిక్ పాండ్యా ఎవరినైతే పాకిస్తాన్ ప్లేయర్ని చాలా హైప్ చేశారో వాడిని సెకండ్ బాల్లో అవుట్ చేసేసారు వాడిని. ఇంకే సో మళ్ళీ విరాట్, రోహిత్ లేని లోటు అందరు తీరుస్తున్నారంటారా? విరాట్, రోహిత్ అది చాలా డెడ్లీ డూవో. ఓకే ఈవెన్ న్యూ ప్లేయర్ శుభ్మన్ గిల్ అయినా అభిషేక్ శర్మ అయినా వాళ్ళు వచ్చినా ఓకే. బట్ ఆ లెగసీ వేరు. విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మ ఆ లెగసీ వేరు. ఆ లెగసీని ఎవరు మ్యాచ్ చేయలేరు అసలు ఎప్పటికీ. సో ఫ్యూచర్లో మరి ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ ఉండాలా వద్దా, ఏం చెప్తారు దాని గురించి? నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇంకా కొన్ని ఇయర్స్ వరకు అయితే మ్యాచెస్ పెట్టొద్దు అంటిల్ ఈ సిచ్యువేషన్ కొంచెం నార్మల్. ఒక 2-3 ఇయర్స్ వరకు అయితే ఏం T20 అయినా ఓడి అయినా ఏ రిలేటెడ్ అయినా ఇండియా పాకిస్తాన్కి అయితే పెట్టొద్దు. లైక్ ఇప్పుడు నార్మల్ వరల్డ్ ఓడియా జరుగుతుంది కదా, అందులో కూడా ఇండియా పాకిస్తాన్కి అసలు మ్యాచెస్ కండక్ట్ చేయొద్దు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే అదే. ఒకవేళ ఇటు వాళ్ళే గెలిచి ఇటు ఇండియానే గెలిచి ఫైనల్కి వాళ్ళే వస్తే ఇంకా తప్పదు కదా, ఫైనల్కి అయితే ఆడాల్సిందే. అప్పుడు ఇంకా ఓకే, అప్పుడు బీసీసీఐ కూడా ఏం చేయలేదు, ఫైనల్ అయితే ఆడాల్సింది ఇంకా.